ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, బుద్ధి వివేకం గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. మొదటి రాజుల గ్రంథం 3:12 మాట్లాడింది. ఈ మాట ఎవరికంటున్నాడంటే సొలొమోనుతో అంటున్నాడు. దేవుడు సొలొమోనుతో అంటున్నాడు, బుద్ధి వివేకం. అతను అడుగుతాడు, దేవుడు దర్శించే సొలొమోనా నా కుమారుడా, నీకు ఏం కావాలి కుమారుడు అన్నప్పుడు, అతను జ్ఞానం అమ్మన్నప్పుడు నీకు బుద్ధి వివేకం నీకు ఇచ్చున్నాను అని సొలొమోను అంటున్నాడు. మరి దేవాదేవుడు దర్శిస్తే మనం అయితే ఏదేదో అడుగుతాం, కానీ సొలొమోను గారు అలాగ అడగలేదు. మేము బుద్ధి వివేకం గల హృదయం నాకు నీకు ఇచ్చున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీద నీ వంటి వాడు ఉండడు. మరియు నీకు ఐశ్వర్యము ఘనత ఇమ్మని అడగకపోయినా నేను వాటిని నీకు కూడా ఇచ్చున్నాను. అందువల్ల నీ దినములంట్లను రాజులో నీ వంటి వాడు అక్కడ ఉన్నాడు. నీ దినములంటను రాజులు నీ వంటి వాడు అక్కడ, అంత ఐశ్వర్యం అంత ఘనత అతనికి ఇచ్చేస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన సొలొమోను, నీ జనాన్ని పరిపాలించాలంటే నా వయసు సరిపోదు కాబట్టి నాకు జ్ఞానం తెచ్చండి. నువ్వు అడక్కపోనే కానీ ఏమిస్తున్నాడు దేవుడు అతనికి? మిమ్మల్ని అడక్కపోయినా కానీ ఇస్తే ఐశ్వర్యం ఇస్తున్నట్ట, ఘనత, పేరు ఇస్తున్నట్ట, ఆస్తి ఇస్తున్నాడు. అతను పక్క రాజ్యంగా అడగలేదు, ఏమడగలేదు కానీ ఏమడిగాడు? బుద్ధి అడిగాడు. కాబట్టి ఆ బుద్ధి వివేకం ఆయనకు మంచి హృదయం ఇచ్చి అతనికి దాని తర్వాత కూడా ఐశ్వర్యము ఘనత కూడా దేవుడు అతను దయచేశాడు. ఎవరికి? సొలొమోనుకి. అలాగే మన జీవితంలో కూడా మనం అడగది ఏదైతే అడుగుతామో అది అడిగేది దేవుని చిత్తానుసారంగా అడగాలి తప్ప మన ఇష్టం మనం అది అడుగుతాం ఇది అడుగుతాం కానీ చిత్తానుసారంగా అడిగాడు ఎవరో? సొలొమోను గారు. అలా కూడా ఆయన చిత్తానుసారం మనం అడిగితే అన్నీ ఇచ్చే దేవుడు ఆయనే, సమస్తము చేయవాడు ఆయనకి ఏది అసాధ్యం లేదు. ఈ సృష్టికర్త అయిన ఆయన సమస్తం ఏలువాడు ఆయనే. ఆయన నామని బట్టి ఏదైనా ఇస్తా అంటున్నాడు. కానీ మనం ఏం అడగాలంటే, దేవా నీ చిత్తమైతే ఇది నాకు దేవా నీ చిత్తమైతే నాకు దాయిచ్చమన్నప్పుడు ఆ ఇచ్చిన దానికంటే అడుగు వాటి కంటేను ఊహించే వాటి కంటేను అచేతనంగా ఆశ్రయించి దీవించే కృపా దేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం బట్టి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మీరు కూడా నాతో ఎక్కువ తలలు వంచండి. ప్రార్థన. సర్వాధికారి యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలవాడా, కనికరం గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన మరొక నూతన దినం దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని, మా యజమాని, తోటి పనివారిని అందరినీ దీవించండి, ఆశ్రయించండి. మేము వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దయచేయండి. దుష్టుడు సాతాను గలిబిలి ఆటంకాలను సహాయించను. మా చేతి పనులు దీవించు. మా యజమాని నెలలా జీతాలు చిక్కురప్పు దయచి ఇచ్చిన జీతం వ్యర్థం కాకపోకుండా మా కష్టార్జితం తినక సహాయం చేయండి ప్రభా. అయ్యా మా కుటుంబంలో తాగుడు వ్యసనాలను తీసివే, అప్పులు బంధకాల నుంచి విడుదల దాయిచ్చే ప్రభా, కృప చూపించండి. ప్రతిబిడ్డని దీవించి ఆశించు. బలహీనంగా బట్టి ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను బట్టి ముట్టండి, స్వస్థపరచండి. చేతబడి చెల్లంగి మంత్ర శక్తులతో బాధ విడుదల దాయిచ్చండి. ఏ బలహీన దూరం అయిపోలే యేసునామములో యేసు శక్తి గల విడుదల కలుగును గాక. తండ్రి కోన విడుదల దాయిచ్చండి ప్రభా. నీ శక్తి చేత, నీ బలం చేత నింపి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ఇంకా ఏమైనా కుమార్తెలు జ్ఞాపం చేసుకొని ప్రభా, కుటుంబ సమస్యలతో భార్య భర్తల సమాధానపరచండి అయ్యా. అలాగే ప్రభా, చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు, స్థిరమైన ఉద్యోగాలు దాయిచ్చండి ప్రభా. కృప చూపించి దీవించి మంచి ఆరోగ్యం మంచి ప్రభా. అలాగే ప్రభా అయ్యా, అనేక చోట్ల యుద్ధ వాతావరణం, ఇజ్రాయెల్ ఇరాన్ దేశం యుద్ధం ఆపండి ప్రభా. అనేక అనాథ బిడ్డలు అయిపోతున్నారు ప్రభా, మీరు సహాయం చేయండి. ఇంకా ఎంతోమంది అయ్యా కరువులతో పేదరికంతో ఉన్న బిడ్డలు జ్ఞాపం చేసుకోండి ప్రభా. హాస్పిటల్ ఐసీలను బట్టి ముట్టండి, స్వస్థపడి షుగర్, బీపీ, గ్యాస్ నిపుణులు విడుదల దయచేసి కృప చూపించమని. ఏదైనా పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలు దీవించి ఆశ్రయించు. ఇలాంటి పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే కృప దయచేయమని, కృప చూపించి దీవించమని, మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకుందని నజరేయుడైన యేసు పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.